నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మంగ్లీ మొదటి నుండి కూడా తాను చెప్తున్న మాటకి పొంతన ఉండట్లేదు. ఫస్ట్ ఆవిడ చెప్తుంది, నిజం బయటకు వచ్చాక మాట మారుతుంది. మరి ఎందుకు మంగ్లీ ఇలా చేస్తుంది అనేది ఒక పక్క అయితే, మొన్న శివ చౌహాన్ వచ్చి మాట్లాడిన కొద్ది గంటలకే పోలీసులు ఒక న్యూస్ చెప్పారు. ఏంటి అంటే, ఎవరైతే రమావతి మధు ఉన్నారో ఈ రమావతి మధు నుండి దగ్గర దగ్గర ₹1 కోటి వరకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే విత్డ్రా చేశాడు శివ చౌహాన్ అని. మరి ఇప్పుడు మంగ్లీ ఏం చెప్పుద్ది? ప్రజెంట్ బాధితులందరూ కూడా మంగ్లీ ఇంటి మీదకి దాడికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుకున్న మంగ్లీ ఇప్పుడు ఇంట్లోనే లేదు, ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు అంటున్నారు. మరి మంగ్లీ ఎక్కడుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. అసలు ఏంటి మేడం ఈ కేసు? మాకు సంబంధం లేదు అంటున్నారు, కానీ బాధితుల తరపున పోరాడతాను, నేను బయటకు వస్తాను అని మంగ్లీ గాని మంగ్లీ తమ్ముడు గాని ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇన్నాళ్ళు బుకాయిస్తా వచ్చారు. ఇవాళ బుకాయించే అవకాశం లేని పరిస్థితి మంగ్లీ కేసులో వచ్చేసింది. చాలా చాలా ఫొటోస్ బయటికి రిలీజ్ అవుతున్నాయి. అంటే కరెక్ట్గా డాట్స్ని కలపగలిగితే, చుక్కలన్నీ కలిపితే ఎప్పుడోనే తెలిసేది ఈ సంగతి. కానీ చుక్కలు కలపాల్సిన అవసరం ఎవరికి ఉంది? పోలీసులకు ఉంది. కానీ పోలీసులు కూడా చూసి చూడనట్టు ఉన్న సంగతి అర్థమైపోయింది. మీడియా చాలా వరకు ఒక రకంగా పోలీసుల పాత్ర మీడియా వహించిందని చెప్పొచ్చు. మీడియా బాగానే ఎక్స్పోజ్, ఈ మీడియా ఆ మీడియా లేకోకుండా అన్ని మీడియాలు మంగ్లీకి వ్యతిరేకంగా కోడే కూసినాయి. అయినప్పటికీ మంగ్లీ ఎక్కడ అసలు దారికి రాకపోగా తను మరి ఎలా ఇంటర్వ్యూలు చేయించుకోగలిగిందో కానీ ఒకరిద్దరితోటి మటుకు ఇంటర్వ్యూలు చేయించుకోగలిగింది. సరే, ఇప్పుడు ఆమె చెప్తున్నాయన్నీ కూడా డే 1 నుంచి ఏంటి అంటే, నాకు మధు ఎవరో తెలీదు, రమావతి మధు నాకు తెలీదు, అదే పాట పాడుకుంటూ వచ్చింది వేలం పాటలాగా ఆవిడ. సరే, ఎంత పాట పాడినా కానీ సరే తెలీదు అనగానే సమాజం కూడా నిజమే కావచ్చు, నిందితులందరూ ఆవిడకే తెలియాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఏమని? ఈ సోకాల్డ్ మధు ఈవిడ వీళ్ళు కలిసి ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, మంగ్లీ ఏవైతే మీడియాకి అబద్ధాలు చెప్పిందో దానివల్ల ఒక్కొక్క ప్రశ్న మీడియా నుంచి వస్తుంది ఆవిడకి. వస్తున్న ప్రతి ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తా వచ్చింది. ఆ సమాధానాలు ఎలా ఉన్నాయి అంటే తప్పుల తడకలాగా ఉన్నాయి. అంటే ఆమె తప్పు చెప్తుంది అని ఆమెకి ఎలాగూ తెలుసు, ప్రపంచానికి అర్థమయ్యేటట్లు. మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకుంటానికి ఇంకొక మాట, దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఇంకొక మాట ఆమె చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఫైనల్కి ఏం తేలింది అని అంటే, ఆమె ఓపెన్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా? అది కూడా ఒప్పుకోవట్లే. మళ్ళీ డాట్స్ మనం కలుపుతున్నాం కదా. నువ్వు ఫస్ట్ మంగ్లీ ఎవరో తెలియదు అన్నావు, మరి ఫోటో ఎక్కడిది అంటే, నా అభిమానిగా వచ్చి అడిగితే ఫోటో దిగాను అన్నావు. ఇంతవరకు బాగుంది. మరి అభిమానులు నీ ఇంటికి వస్తారు, కానీ నువ్వు అభిమాని ఇంటికి ఎందుకు వెళ్ళావు? కట్టుకునే ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే దానికి ఇంకొక కథ. అది అయిపోయిన తర్వాత అస్సలు మాకును మధుకి సంబంధమే లేదు అని చెప్పావు. సరేనమ్మా, ఎంత బాగానే ఉంది. మరి అందరూ నీ ఫ్లాట్కే వచ్చామని చెప్తున్నారు. కోకాపేటలో ఉన్న ఫ్లాట్ దగ్గరికి వచ్చామని చెప్తున్నారు. మరి ఆ ఫ్లాట్ నీదేనేమో సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి అదెట్లా? అదే ఫ్లాట్లో మధు ఉంటున్నాడు, మేము కూడా వెళ్ళి అక్కడే కలిసామని చెప్పి ఈ బిజినెస్ వాళ్ళు చెప్తున్నారు, ఏంటి సంగతి అని అడిగితే దానికి ఆమె ఏం చెప్పింది? ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 10 ప్రశ్నలు అయిన తర్వాత, ఒక 15 రోజులు గడిచిపోయిన తర్వాత, 20 రోజులు గడిచిపోయిన తర్వాత ఏం చెప్పిందయ్యా అంటే, మధు చౌహాన్కి నేను ఇల్లు అమ్మాను, ఇల్లు అమ్మితే నాకు అడ్వాన్స్ ఇచ్చాడు, కానీ ఆ అడ్వాన్స్ని అతను ఫుల్ఫిల్ చేయలేదు, అంటే సేల్ కన్సిడరేషన్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేను అతనికి ఇల్లు అమ్మట్లేదు, కానీ ఈలోపు ఇల్లు వాడుకోవచ్చు అని చెప్పాను అని చెప్పింది. అందుకే మా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టారు.
అసలు ఇదంతా ఎవరండి చెయ్యాలి? మంగ్లీ పేరు వినిపించినప్పుడు మంగ్లీని పిలిచి పోలీసులు చేయాల్సిన పని. ఇవాళ సమాజంలో పోలీసుల పైన కూడా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసు గురించి. మరి ఈ పరిస్థితుల్లో నిన్నగాక మొన్న చాలా రోజుల తర్వాత కుంభకర్ణుడు నిద్రలేసినట్టు వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు అని అక్క చెప్పినట్టే తమ్ముడు కూడా చెప్పాడు. చెప్తే వెంటనే అప్పటికే పోలీసులు చాలా అసహనంతో ఉన్నారు. మేము అనవసరంగా మాటలు పడుతున్నాము, మేము ఎందుకు ఈ మాటలు పడాలి అనుకున్నారో ఏమో. వాళ్ళు ఎంచక్కా ఈ శివా చౌహాన్ అనే అతని అకౌంట్కి మధు అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లుగా చూపించారు. చూపించి ఆ డబ్బుల్ని వెంటనే ఇమ్మీడియట్గా శివా చౌహాను డ్రా చేసేసుకున్నాడు. అసలు మీ ఇద్దరికి సంబంధం లేకపోతే, శివాకి మధుకి సంబంధం లేకపోతే ఈ డబ్బులు ఎందుకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది? పోనీ తమ్ముడు ఏం చేస్తున్నాడో అక్కకి తెలియకోకుండా ఉండే అవకాశం ఉంది. నేనేం దానికి కాదనట్లా. ఇప్పుడు నేను ఎక్కడో ఉంటా, ఒక వ్యాపారం చేస్తా, నా కుటుంబ సభ్యులకి నా వ్యాపారాల గురించి తెలియాలని లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు అసలు పరిచయమే లేదన్న మధుతో ఫోటోలు దిగటము, నీ మ్యూజిక్ కాన్సర్ట్స్కి అతను రావటం, అతనేవో ప్రోగ్రాంలకు నిన్ను ఆహ్వానించటము, అతను కట్టుకున్న ఇల్లు అర్ధరాత్రి వెళ్ళి నువ్వు చూడటము, మళ్ళీ పైగా నీ ఇంట్లోనే అతను డబ్బులు లెక్కలు పెట్టడము, ఇన్ని జరిగిన తర్వాత బాధితులు నీ పేరు చెప్తూ ఉన్న తర్వాత అయినప్పటికీ ఇంకా 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 అబద్ధాలు చెప్పుకుంటూ ఇవాళ ఏదో కొత్తగా ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేసినట్టుంది. నా పైన ఇదంతా కుట్ర, నాకు ఏ విధమైన సంబంధం లేదు, నిజాలు బయటకు వస్తాయి, వాటంతటికి అవే. ఎలా వస్తాయి నిజాలు? నిజాలైతే బయటకు వస్తాయి. నువ్వు అనుకునే మేమందరం ఏమనుకోవాలో నువ్వు కొన్ని అనుకుంటున్నావు, అవే ఎలా బయటకు వస్తాయి? రావు కదా. అందుకని యాతావాత ఎట్లా చూసినా, పైకి ఇవాళ మీడియాలో ఇంకో ఫోటో బయటకు వచ్చింది. ఎక్కడ? ఫేస్బుక్లో. శివ, మధు, ఈవిడ, ఇంకో అతను, మరి వాళ్ళ తమ్ముడే అనుకుంటా, వాళ్ళు ముగ్గురు మామిడి తోటలో కూర్చొని మంచిగా ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ఇద్దరిది మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఫోటో తీసినోడు ఎవడో కానీ మంచి ఫోటో తీశాడు, క్లారిటీగా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదే చాలనట్టు ఇంకోళ్ళు ఇంకో ఫోటో రిలీజ్ చేశారు. మరి ఇది ఎవరు రిలీజ్ చేశారో తెలియట్లేదు. అసలు ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయో అర్థం కావట్లా. ఆ ఫోటోలో ఏముందంటే, మంగ్లీ ఖరీదైన ఇంట్లో, ఫారిన్ ఫర్నిచర్ ఉన్న ఇంట్లో, మంగ్లీ చెల్లెలు అనుకుంటా, ఆమె తెగ నవ్వేస్తూ ఉంది ఆ వీడియోలో. ఈ మధు పెళ్లి చూపులకు వచ్చిన పిల్లోడికి లాగా మంగ్లీ తల్లి ముందు కూర్చొని ఉన్నాడు. ఇద్దరు ఎదురు బొదురు సోఫాలో కూర్చొని ఏమేమో మాట్లాడుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అయింది అని ఆ ఫోటోతోనే మధు చెప్పాడు మేడం. ఎంగేజ్మెంట్, మంగ్లీ చెల్లెలకి నాకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి. ఇప్పుడు ఇంకో అతనికి ఎవరితోనో ఎంగేజ్మెంట్ అయింది అంటున్నారు. మధుతోనేనా? మధుకిచ్చి పెళ్లి చేస్తాను అని మంగ్లీ చెప్పింది అని చెప్పేసి మొత్తం జనాలకి అదే చెప్పారు. బాధితుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు అదే మాట. ఈయన కూడా చేస్తాను అందని చెప్పి అంటున్నాడు. కాదు కదా, ఇంకో అతను ఎవరి పేరు చెప్పారు కదా మొదట్లో, అది రమావతి మధు. వాళ్ళ చెల్లెలకి కాబోయే భర్త వేరే అతని పేరు, వేరే పేరు చెప్పారు అప్పట్లో. అంటే మారుతున్నాయి. ఇతను మట్టుకు నిజంగా పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కొడుకులాగా కూర్చున్నాడు అక్కడ ఆ ఇంట్లో. చాలా వినయంగా. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎలా పెళ్లి కొడుకులు ఎలా, పెళ్లి కూతురు కూడా వినయంగా ఉంటారు అనుకోండి, అది ఎలాగో ఉంటారు. పెళ్లి కొడుకు కూడా చాలా వినయంగా కూర్చుంటే వాళ్ళ అమ్మ ఎదురుగా కూర్చుని చిద్విలాసంగా ఏదో మాట్లాడుతుంది. అసలు ఆ ఇల్లు చూస్తే జూబ్లీ హిల్స్లో ఒక ఖరీదైన భవంతిలాగా ఉంది.
మరి అది కోకాపేట ఇల్లో లేకపోతే ఇంకెక్కడన్నా ఇల్లో తెలియదు, కానీ ఫర్నిచర్ మట్టుకు బ్రహ్మాండంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరి చెవులో పువ్వులు పెడదామని మీరు? దగ్గర దగ్గర వాళ్ళు ఉండడానికి 5-6 కోట్లతో విల్లా కట్టించింది, అందులోనే కాస్ట్లీ ఫర్నిచర్ అన్ని తెప్పిస్తుంది అని కూడా రమవతి మధు వీళ్ళు చెప్తున్నమాట మేడం. ఎప్పుడు చెప్పాడు రమావతి మధు? రీసెంట్ గా వస్తున్న వీడియోస్ బేస్ చేసుకొని కాస్ట్లీ విల్లా ఒకటి 5 అలా కొంటున్నారు, ఇది ఫ్లాట్ నాకు అమ్ముతాను అన్నారు అని చెప్పేసి. అంటే గంటకొక మాట. ఏది ఏమైనప్పటికీ ఈమె అతనికి ఇల్లు అమ్ముతానన్నాను అన్న మాట ఎప్పుడు చెప్పాలండి? మనం ఇంతకుముందు కూడా ఒకసారి స్టార్టింగ్లో చెప్పాలి. ఎస్, నాకు మధు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఒక అమ్మకందారికి ఒక కొనుగోలుదారికి ఉన్న మధ్య సంబంధం అని ఆమె ఆ రోజు చెప్పుంటే ఇది కూడా ఉండదు. ఈవిడ ఇంత అనుమానించేవాళ్ళు కాదు. నువ్వు చాలా సెలెక్టివ్గా చెప్పావు, ఏం చెప్తే ఏమవుతుందో, కేసులో ఏది ఎదురొస్తుందో అని చాలా తెలివిగా తామరకు మీద నీటి బొట్టు చెప్పినట్టు చెప్పిందండి కథలో. ఇప్పుడు చూస్తే మనిషి దొరకట్లే. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే పోలీసులకి, మంగ్లీ అకౌంట్స్ కూడా చెక్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈవెన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఏదో సజ్జనార్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితేనో, డీజీపీ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితేనో, ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేస్తేనో నన్ను ఎవరు అనుమానించరు అని అనుకుంటే దానంత కంటే తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు, దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అంటే మీరు ఏమనుకుని ఈ మోసాలు చేస్తారు? చట్టం చూస్తూ ఊరుకుంటుంది, ఏం పట్టించుకోదు, మమ్మల్ని ఏమీ చేయదు అని. ఏదేమైనా కొన్ని కేసుల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించినప్పటికీ ఈ కేసు విషయంలో మటుకు చాలా చాలా ప్రభావవంతమైన పాత్ర పోషించిందని నాకు అనిపిస్తుంది. ఈ మీడియానే గనక లేకపోతే గనక, ప్రింట్ మీడియా అయితే గనక ఇంత బయటికి తీసుకురాగలిగేది కాదు. ఈ విషయానికి మట్టుకు సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్స్కి ఒక రకంగా నిన్న మొన్న శాటిలైట్ ఛానల్స్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టినాయి. మొదట్లో మాకెందుకులే ఇదేదో చిన్న వ్యవహారం అన్నట్లు. కానీ నాకు అన్నిటికన్నా బాధ కల్పిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది సమాజంలో. అది మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఒక ఎస్సీఏ ఇంకొక ఎస్సీ కంట్లో పొడవటం, ఒక ఎస్టీఏ ఇంకొక ఎస్టీ పొట్టలో కత్తి పెట్టి పొడవటం లాగుంది ఈ కథ. మీ మీద మీకే ప్రేమ లేకపోతే, మీ వాళ్ళని మీరే మోసం చేస్తే ఇంక వేరే వాళ్ళు ఎందుకు మోసం చేయరు? అసలు మీకు మన తన అనేది ఉండాలి కదా. నేను అది కులం ఫీలింగ్ కాదండి మాట్లాడేది. మీరు మైనారిటీ వర్గంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నారు. ఏవో పొలాలు కొంచెం ధరలు వచ్చినాయి. ఆ ధరలు వచ్చిన ఏ ఊర్లో అయితే పొలాలకి రేట్లు పలుకుతాయో ఆ ఊర్లోకి వెళ్ళి ఏదో ఒక రకంగా పరిచయం పెంచుకొని వాళ్ళ చేత పొలాలు అమ్మిచ్చి మీరు పెట్టుబడులు తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, అసలు వీళ్ళంతా ఆశపోతులు కాకపోతే ఎక్కువ వడ్డీలకి డబ్బు పెడతారు అని అడుగుతున్నారు. అవును మ్యామ్, నేను ఇది విన్నాను. అసలు వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏమండి, ఒక కుటుంబంలో ఒక అరెకరం పొలం ఉందనుకోండి, అది అమ్మితే ఒక 20 లక్షలు 30 లక్షలు రావా? బంగారం ఉంటుంది కదా, బంగారం కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఎస్టీల్లో బంగారం అంటే చాలా మోజు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. వాళ్ళే ఎక్కువ కొనేది యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ బంగారం కూడా అమ్మేసి మరి పెట్టారంట. ఇవాళ వాళ్ళకి కళ్ళు బైర్లు ఎందుకు కమ్ముతున్నాయంటే, వాళ్ళ చిన్న మెదడు చితికిపోయినంత బాధ ఎందుకు పడుతున్నారంటే, వాళ్ళు ఇవాళ బంగారం రేట్లు చూస్తే ఎట్లా ఉంది? వాళ్ళు కొనగలరా మళ్ళీ బంగారం? ఇటు పొలం అమ్మేసుకుని, ఇటు బంగారం అమ్మేసుకుని
కాస్త కోస్త దాచిపెట్టుకున్న డబ్బులు ఎంత బాధాకరం అండి. అసలు వాళ్ళని చూస్తుంటే బక్కచిక్కిపోయి ఏవో రేపొద్దున మంచి రోజులు వస్తాయి అని. కానీ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు అత్యాశ పడ్డారు, నేను కాదనట్లా. కానీ వాళ్ళు అత్యాశ పడి వాళ్ళంతా ఒక జట్టుగా ఏర్పడి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కంపెనీ పెట్టమని అడిగారా? మీరు కంపెనీ పెట్టండి, మేము డబ్బులు ఇస్తాము, మాకు ఇంత వడ్డీ ఇవ్వండి అని వాళ్ళు ఏమన్నా అడిగారా మిమ్మల్ని? మరి ఇంక వాళ్ళని ఎలా అంటామండి మనం? తప్పు కదా ఇది, ఎలా అంటాం? అన్యాయం కదా. వాళ్ళ బాధితుల్నే బాధ్యులను చేయటం తప్పు కదా. మీకు ఎంతంత ప్లానులు లేకపోతే ఒకడు 10 రూపాయలు వడ్డీ అంటే వీడు నిండా 25 ఏళ్ళు లేవు వీడికి, మధుగాడికి 17 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చాడు. ఏం చేసి 17 రూపాయల వడ్డీకి? ఎంత చెప్పుకున్నా ఆ పేదల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. వాళ్ళ కుటుంబాల్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆగిపోవచ్చు, చదువులు ఆగిపోవచ్చు, ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేకపోవచ్చు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు అదే ఆ పొలం ఉందనుకోండి అమ్ముకోకుండా, దానిలో పంట వేసుకున్నా తిండి గింజల కన్నా వచ్చేయగా వాళ్ళకి. ఇలా ఏ రకంగా చూసినా సరే బాధితులకి ఎంత అన్యాయం చేస్తారు అని చెప్పి అనుకోలేము. అందుకని దురదృష్టం. అందుకే నేను ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నా, కొంతమంది ఫైనాన్షియల్ గైడెన్స్ ఇస్తాము అని చెప్పి ఈ వీడియోల్లో ఏం చెప్తుంటారంటే, బ్యాంకుల్లో పెట్టుకుంటే వడ్డీలు ఎక్కడొస్తాయి మీకు, మీరు ఈక్విటీల్లో పెట్టండి, ఆటిల్లో పెట్టండి, వీటిల్లో పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కాదు. ఎవరైనా పేదవాళ్ళ పక్షం వహించాలి అని అనుకుంటే, మీకు ఏ బిజినెస్ కాంక్ష లేకపోతే కనుక మీరు చెప్పండి, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోండి, ఎల్ఐసిలో పెట్టుకోండి, బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకోండి. అంతేగాని ఇట్లా ఎవరు పడితే ప్రతి అడ్డగాడికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని చెప్పాలి ఎవరైనా. నేను అందుకే ఈ మంగ్లీ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి వీడియోలో చివరిలో నేను ఇవే మాటలు చెప్తున్నా. రైట్. ఇలా చేస్తే ఈ ఆర్థిక నేరాలు కాస్త దారికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఈ మొత్తం మంగ్లీ స్కామ్ వెనక, ఇక మంగ్లీ స్కామ్ అనవలసిందే, రమావత్ మధు కాదు, ఈ కుటుంబం మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా ఇవాళ వచ్చిన వీడియో చూస్తే మంగ్లీ చెల్లెలు, మధు, మంగ్లీ తల్లి ఈ ఖరీదైన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అది చూస్తే ఇది అనిపించట్లా కుటుంబ కథా చిత్రం అని? ఇప్పుడు మంగ్లీ తమ్ముడి అకౌంట్లోకి మధు అకౌంట్ నుంచి డబ్బులు వచ్చినాయా? అసలు ఫస్ట్లో మధు మంగ్లీ చెల్లెల్నే మధు చేసుకుంటున్నాడు, ఎంగేజ్మెంట్ అయింది అని బాధితులు చెప్తుంటే, కాదు ఇంకొక అతను ఎవరో ఉన్నాడని ఇంకొక అతని పేరుని వ్యూహాత్మకంగా బయటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది కుట్ర ఏంటో. వీళ్ళే తీసుకొచ్చారు ఆ పేరుని బయటికి. కానీ అసలు నిజానికి మంగ్లీ చెల్లెలికి మధుకి పెళ్ళి. ఇప్పుడు ఆ వచ్చిన వీడియో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఆమె ఎంత సంతోషాతిరేకంతో ఉందో. చూసారా? అసలు మంగ్లీకే పరిచయం లేకపోతే మధు వాళ్ళ అమ్మకి మధు వాళ్ళ చెల్లితోటి అంత సాన్నిహిత్యం ఎలా ఉంటుందండి? చక్కగా మురిసిపోతున్నాడు వీడు ఇంటల్లులాగా. అందుకని ఏది ఏమైనా ఇలాంటి స్కాములు జరగకూడదు అనుకుంటే ప్రభుత్వం కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులుగానే తీసుకుంటే కనుక కొంచెం వడ్డీ ఎక్కువ ఇస్తాము. ఇప్పుడు రిటైర్మెంట్ పీపుల్ అట్లాంటి వాళ్ళు, శాలరీడ్ ఎంప్లాయీస్ రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బులకి మీరు వడ్డీ తక్కువ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఇలాంటి పేదవాళ్ళ దగ్గర నుంచి, వ్యవసాయ కుటుంబాల దగ్గర నుంచి వాళ్ళు పొలాలు అమ్ముకుంటే వచ్చే డబ్బుల్ని గనక ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామని, అలాగే వాళ్ళకి ఆదాయ పన్ను నుంచి మినహాయిస్తాము అని కొన్ని ఆకర్షణీయమైన పథకాలు ప్రభుత్వం గనక ప్రవేశపెడితే ఇలాంటి వాటికి చెక్ పెట్టచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.